తెలంగాణ వ్యతిరేకికి సలహాదారు పదవి. నీటిపారుదల శాఖ సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ నియమించిన రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో తెలంగాణ ప్రాజెక్టులపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసిన ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ కృష్ణా జలాలపై రాష్ట్రానికి వ్యతిరేకంగా లేఖలు, తెలంగాణ వ్యతిరేకికి పదవి ఇవ్వడం పైన విమర్శలు, తెలంగాణ వ్యతిరేక శక్తులకు అధికారంలో భాగస్వామ్యం కలిసి వస్తోంది, వ్యతిరేక శక్తులకు అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తోంది రేవంత్ సర్కార్. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియామకం తీవ్ర వివాదాస్పదం అవుతోంది. రాష్ట్ర జనవరుల సలహాదారుగా ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను రేవంత్ రెడ్డి సర్కారు నియమించింది. ఈయన గతంలో తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టుల మీద కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు పలుసార్లు ఫిర్యాదు చేసిండు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మరి నియమించడం పట్ల తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై ఏ మాత్రం అవగాహన లేకుండా పనిచేస్తుండడానికి ఇదొక నిదర్శనము. ఒకసారి చూడండి, ఈయన ఎవరయ్యా అంటే గతంలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో కడుతున్నటువంటి ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, ఇట్లాంటి వాటి మీద కేఆర్ఎంబీకి లేఖలు రాసిండు. ఇది అక్రమ ప్రాజెక్టులు, తెలంగాణ అక్రమంగా అది చేస్తా ఉందని చెప్పేసి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అలా రేవంత్ రెడ్డి ఏం చేసి అంటే మన నీటిపారుదల ఉంటాయి ఈ ప్రాజెక్టులకు సంబంధించి నీళ్లకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖకు సలహాదారునిగా పెట్టిండు. మరి ఇది ఎవరు సిఫార్సు చేసిన పేరు? చంద్రబాబు నాయుడు. అసలు రేవంత్ రెడ్డి పాలన చేస్తలేడు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో పాలన చేసేది ఎవరయ్యా అంటే మీకు చూపిస్తా. సిబిఎన్, ఏబిఎన్. ఈ ఏబిఎన్ అంటే ఆర్కే ఉంటాడు కదా లంగా, వీడు. ఈ సిబిఎన్ ఏబిఎన్ ఇద్దరు కలిసి ఇదే పాలన చేస్తుర్రు. సో వీళ్ళు ఏం చెప్తున్నారో అదే మన త్రిపురాలు పాటిస్తున్నాడు. తూచ తప్పకుండా పనిచేసుకుంటూ పోతా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా అయితే నాకైతే ఏం కనపడతలేదు. 100% ఇక్కడ సిబిఎన్ ఏబిఎన్ ఏం చెప్తే అదే నడుస్తూ ఉంది. వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే పదవులు వస్తూ ఉన్నాయి. వాళ్ళు సూచించేటువంటి వ్యక్తులకే తెలంగాణ రాష్ట్రంలో పదవులు వస్తూ ఉన్నాయి. మనం సిగ్గుతో తలదించుకోవాలి. వీడు ఒక షాడో సీఎం లెక్క వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ ఆర్కే అనేటోడు ఒక షాడో సీఎం లెక్క వ్యవహరిస్తూ ఉన్నాడు. మొత్తం కీ అంతా వాడి చేతిలోనే ఉంది. ఇప్పుడు ఈ త్రిపులార్కి ఏం చెప్పాలన్నా ఈ సిబిఎన్ అంటే ఆయన ఆర్కేకి చెప్తాడు, ఆర్కే ఈయన ఏం చెప్తే అది చేస్తుంటాడు. సో కాబట్టి ఎంతసేపు ఉన్న రాష్ట్రంలో అయిపోయింది తెలంగాణోడి స్వపరిపాలన, ఇవన్నీ ముగిసిపోయినటువంటి అధ్యాయం. ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారంటే వీళ్ళు చెప్పినట్టు తోలుబొమ్మ లెక్క ఆడుతూ ఉన్నాడు. అప్పట్లో వచ్చింది చూస్తాం ఆయన గెలవంగానే, తోలుబొమ్మలు రాజ్యం వెళ్తాయి అని చెప్పేసి. అది బాగా సూట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్ సెట్ అయిపోతూ ఉంది. సో కాబట్టి ఈ విధంగా సిబిఎన్ ఏబిఎన్ ఆర్కే చెప్పినట్టుగా మన త్రిపులార్ గారు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇది తెలంగాణ దౌర్భాగ్యం. అందుకే ఇవాళ ఏపీకి మాజీ సీఎస్గా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాసుని తీసుకొచ్చి పెట్టిరు. ఆయన ఎవరు సూచించారయ్యా? 200% సిబిఎన్. ఈయన చెప్పిండు, ఆయన నియమించిండు. ఇది కథ. దీనికి ఒక పెద్ద నిదర్శనం చూపిస్తుంది చూడండి. ఇంకా ఇగో ఇదేమి జరిగింది కదా. అవునా, ఈ జీవో ఎవరిచ్చారో తెలియదు. ఇప్పుడు ఈయన ఎవరు? ఇదే ఇరిగేషన్ శాఖకు మంత్రి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఈయన నియమిస్తున్నట్టు ఒక జీవో వచ్చింది. ఆ జీవో గడి చూపిస్తాం. ఈ జీవో వచ్చింది. ఈ జీవో 811 ఉంటుంది. 811 ఈ జీవో వచ్చింది. ఈ జీవో వచ్చిన తర్వాత ఈ జీవో ఏందయ్యా అని చెప్పేసి ఈ జీవోని ఈయన ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒకసారి చదువుతా చూడండి మీరు. అవునా, ఈ జీవో ఎవరిచ్చారు? ఆదిత్యనాథ్ దాస్ నియామకం పైన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆశ్చర్యం. నాకు తెలియకుండానే నా శాఖలోనే నియామకాలు జరుగుతున్నాయా? అధికారులను ప్రశ్నించిన మంత్రి ఉత్తమ్. మేడిగడ్డ సందర్శన తర్వాత తిరుగు ప్రయాణంలో మంత్రికి జీవో చూపించిన అధికారులు. ఇరిగేషన్ శాఖకు సలహాదారుగా ఆదిత్యనాథ్ నువ్వు నియమిస్తూ అప్పటికే జీవో ఇచ్చిన రేవంత్ సర్కార్. సో ఇది పరిస్థితి. ఈయన శాఖలో ఏం జరుగుతుందో ఈయనకు కూడా తెలియదు. అంటే ఇప్పుడు ఎవరు ఇచ్చినట్టు జీవో? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే, క్యాబినెట్ లేకపోతే వీళ్ళే డిసైడ్ చేసుకుంటే ముఖ్యమంత్రి ఈయనకు చెప్పాలి. ఈయనకు చెప్పినాక మరి చేద్దామా వద్దా ఆయన ఎందుకు కథ అనేది చెప్పినాక ఈయన ఆ శాఖ చూస్తున్నాడు కాబట్టి ఆయన ప్రియారిటీ ఉంటుంది. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు చెప్తాడు, సిబిఎన్ చెప్తాడు, ఏబిఎన్ ఏమో ఆదేశిస్తాడు, అంటే సూచన చేస్తాడు. ఇక్కడ త్రిపులార్ ఏమో దాన్ని పాటిస్తాడు, దానికి జీవో ఇచ్చేస్తాడు. సో కాబట్టి ఇంక ఈ మంత్రులతో, తెలంగాణ మంత్రులతోని, ఆ శాఖ మంత్రులతో ఏం పని, ఏం అవసరం లేదు. అందుకే ఆయన తెలియకుంటే సినిమా అంతా నడిచిపోయిందంట. మననేమో మద్యం పాలసీ విషయంలో కొత్త బీర్లు వచ్చినాయంట కదా అని చెప్పేసి ఒక ఆయన అడిగితే రిపోర్టరు కొత్త బీర్లు ఎక్కడివి లేవు, ఎవరు టెండర్ కూడా వేయలేదు అని చెప్పేసి ఎక్సైజ్ మంత్రి అంటాడు. ఆయన చెప్పిన 10 రోజులకే కొత్త బీర్లు వచ్చినాయి మొత్తం మార్కెట్లకి. ఇప్పటికో 10-15 వచ్చినాయి. హంటరు, బింటరు, బిర్యానీ అంట దాని పేరు. ఇన్ని రోజులు మనం బిర్యానీ తిన్నాము, ఇప్పుడు బిర్యానీ తాగాలి. బిర్యానీ అంట. ఇంకోటి ఏంది, ఇంకేం పేర్లు ఉన్నాయి, వెరైటీ పేర్లు అవన్నీ. బ్లాక్ ఫోర్టు, ఈ ఫోర్టు, ఆ ఫోర్టు అని చెప్పేసి ఏవేవో ఉంటున్నాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ మంత్రులకు, తెలంగాణ పాలకులకు తెలియకుండానే మొత్తం ఏపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు, ఏపీ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ వీళ్ళు చెప్పినట్టు నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో.
వీళ్ళు ఏం చెప్తారో అదే నడుస్తూ ఉంది. అది మన దౌర్భాగ్యం, అది మన దరిద్రం. ఇంకా మరి ఎన్నాళ్ళు ఉంటుందో ఈ విషయం తెలియదు, ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ సో ఈ విధంగా ఆయనకు తెలియదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదు. కొత్త బీర్లు వచ్చేది ఆయన ఎవరు జూపల్లి కృష్ణారావుకి తెలియదు. మరి ఎవరు తెలుస్తుంది? అన్న గుంపు మేసుకు తెలుస్తుంది, తమ్ముళ్ళు హిల్స్ రెడ్డికి తెలుస్తుంది, లేకపోతే తిరుపతి రెడ్డికి తెలుస్తుంది. వీళ్ళకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే ఏమైనా వచ్చేటి ఉంటే వీళ్ళకి వస్తాయి, పోయేటుంటే పైన వాళ్ళకి పోతుంది. సో ఈ విధంగా అన్నమాట కథ ఇట్లా నడుస్తుంది.